హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను ఫ్రీ మాక్ టెస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఆలివ్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఆలివ్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూడండి, ఇక్కడ మనకి కింద పాపులర్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఏదోటి మీరు ఏదైతే మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్. ఓకే, చూడండి, ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి పైన ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2021-1. ఓకే, అది మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అని మనం పర్చేస్ చేయాలి. అలాగే ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 1 అనేది మనకి ఫ్రీగా ఉంది, రిమైనింగ్ అన్నీ కావాలంటే మనం పర్చేస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి కింద చూడండి, ఇప్పుడు నేను ఐబీపీఎస్ పీఓ అంటే ఎగ్జామ్ మార్చాను. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ మనకు ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అలానే ఫస్ట్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది, రిమైనింగ్ అన్నీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ఏ ఎగ్జామ్ కలిగితే ఆ ఎగ్జామ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ ఓపెన్ చేసాం. అందులో మనకి ఫస్ట్ టెస్ట్ ప్రిలిమ్స్లో ఫస్ట్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది. ఓకే, దాన్ని మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా మనకి కావాలంటే కింద ఫినాన్స్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎల్ఐసి ఏవో అవన్నీ కూడా మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కూడా మనకి 1 or 2 టెస్ట్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, చూడండి, కింద ఉన్నాయి కదా, ఐడిబిఐ అసిస్టెంట్, ఎల్ఐసి ఏఓ అవన్నీ. ఓకే, కింద ఇక్కడ మనకి పైన క్లర్క్ మాక్ టెస్ట్ కాకుండా కింద టాపిక్ టెస్ట్ అని ఉన్నాయి చూడండి. అందులో చూడండి మనకి క్వాంటిటేటివ్ ఎబిలిటీలో నెంబర్ సిస్టమ్ 1, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ 1, డేటా ఇంటర్ప్రిటేషన్ 2, సిలోలిజమ్స్, లాజికల్ అదే రీజనింగ్కి వచ్చేసరికి, ఇంగ్లీష్కి వచ్చేసరికి వొకాబులరీ, ఇవన్నీ కూడా మనకి టాపిక్ టెస్ట్లో ఫ్రీగా ఉన్నాయి. ఓకే, చూడండి, రీజనింగ్లో ఇక్కడ మనకి 3 సిలోలిజమ్స్ అనేవి ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్లో కరెక్ట్ యూసేజ్ మనకి 3 టెస్ట్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది మనకి టాపిక్ టెస్ట్లో కూడా ఫ్రీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్ చూడండి. సెక్షనల్ టెస్ట్లో ఫ్రీ టెస్ట్ ఏమున్నాయి, క్వాంట్ ఒకటి ఉంది, రీజనింగ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఒకటి ఉంది. ఓకే, ఇవి కూడా మనకి ఫ్రీ టెస్ట్గా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ అలానే ఇది మెయిన్స్ అంటే పీఓ లెవెల్ క్వశ్చన్స్. అలా ఇందులో కూడా క్వాంట్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఫ్రీ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ హై లెవెల్ రీజనింగ్ అంటే హై లెవెల్లో కూడా మనకి ఒక టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంది హై లెవెల్ రీజనింగ్లో. ఓకే, రిమైనింగ్ అన్నీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిఐ కూడా ఒకటి ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా 2 టెస్ట్ అనేవి మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ జీకేలో కూడా మనకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్, ఎకనామీ, కల్చర్ బుక్ అవార్డ్స్ అలా ఒక్కొక్క టెస్ట్ మిస్లేనియస్గా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఆలివ్ బోర్డ్కి సంబంధించి. ఓకే, అండ్ ఎవరైనా మీకు ఒక టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఒక లెవెల్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆలివ్ బోర్డ్లో మనకి ఫ్రీగా యాక్సెస్ చేయడానికి అవైలబుల్గా ఉన్న మాక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి పైన ఉన్నాయి కదా, అన్నీ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ మాక్. ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను, సో డైరెక్ట్గా ఓపెన్ అయింది నాకు. సో ఫస్ట్ అయితే మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది, మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. ఓకే, సో ఇందులో మాక్ టెస్ట్లో చూడండి చాలా ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ మెయిన్స్లో కూడా మనకి ఫస్ట్ టెస్ట్ అనేది కమింగ్ సూన్, అంటే అది కూడా మనకి ఫ్రీ టెస్టే, బట్ ఇంకా యాక్సెస్ చేయడానికి ఆప్షన్ అనేది ఇవ్వలేదంతే. బట్ అది కూడా మనకి ఒక్కొక్క టెస్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మినీ మాక్స్ అనేవి చాలా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి క్లర్క్ అండ్ ప్రిలిమ్స్ చూడండి. టేక్ టెస్ట్ అంటే అది మనం మనీ సబ్స్క్రిప్షన్ తీసుకోక్కర్లేదు, మనీ పే చేసి జస్ట్ డైరెక్ట్గా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మినీ మాక్స్ అన్నమాట మనకి ఇచ్చాడు కదా, ఎస్బీఐ క్లర్క్ మినీ మాక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, ఐబీపీఎస్ కానీ, ఆర్ఆర్బీ పీఓ,
ఆర్ఆర్బి అసిస్టెంట్ అన్నీ మనకి మినీ మాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మనకి అవి ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఆ మినీ మాక్స్ అనేవి మనకి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే మనకి ఇక్కడైతే నాకు ఏమీ కనిపించలేదు ఫ్రీ మాక్స్ అనేవి. ఓకే, ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ మిస్లేనియస్ అలానే డేటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి చాలా వరకు అనేవి మనకి ఇక్కడ మినీ మాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ, డిఏ మెయిన్స్ ఉంది అండ్ అలానే డిఏ క్లర్క్ లెవెల్ కూడా ఉంది. సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, ఈక్వేషన్స్ కంపారిజన్, వర్డ్ పవర్, వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇందులో మనకి చాలా వరకు అనేవి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో మనకి ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా మనకి ఇక్కడ ఫ్రీ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సిలోలిజమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్, మిస్లేనియస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలోలిజమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, మిస్లేనియస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, మిస్లేనియస్, సిలోలిజమ్స్. సో ఇవన్నీ కూడా మనం ఫ్రీ టెస్ట్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ రీజనింగ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ కూడా పారాజంబుల్స్, క్లోజ్ పాసెస్, గ్రామర్, వొకాబులరీ. ఓకే, ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్కి సంబంధించి. ఓకే, ఇవన్నీ మనకి చాలా అంటే చాలా టెస్ట్ అనేవి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి మనకి ప్రాక్టీస్ మాక్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ మనకి జూలై వీక్కి సంబంధించి ఒక్కొక్క వీక్లీ మనకి మంత్లీ 4 వీక్స్ కదా, ఒక్కొక్క వీక్కి 2 కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చూడండి, అదిగో ఫిబ్రవరి వీక్ 302 అండ్ వీక్ 301 అంటే ఆ వీక్లో ఫస్ట్ టెస్ట్, వీక్ 302 అంటే సెకండ్ టెస్ట్. అలా మనకి జనవరి వరకు ఫ్రీ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. దీనివల్ల మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా బాగా రివిజన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ప్రాక్టీస్ మాక్లో ఉన్న ఫ్రీ టెస్ట్ అవైలబుల్. అండ్ అలానే మనకి ఫుల్ మాక్ లెంత్ అయితే మనకి 1 or 2 ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి, ఆర్ ప్రిలిమ్స్ 2, మెయిన్స్ 2 అలా ఉన్నాయి ఫ్రీగా యాక్సెస్ చేయడానికి ప్రాక్టీస్ మాక్లో. నెక్స్ట్ అడ్డా 247. అండ్ నేను అడ్డా 247 చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో అందుకని ఇది నాది బ్యాంకింగ్లో లేదు, ఏపీఎస్ఎస్సి అండ్ టీఎస్పీఎస్సిలో ఉంది. బట్ మీకు చూపించడానికని ఇది కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను అప్పుడు ఆప్షన్ అది సెలెక్ట్ చేశాను, సో అందుకని అందులోనే ఉండిపోయింది. సో ఇందులో కూడా మనకి డైలీ క్విజెస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ ఉంటుంది, చాలా వరకు టెస్ట్ అనేవి మనకి ఫ్రీగా ఉంటాయి. ఓకే, రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ. ఓకే, సో చూడండి, నాకు ఇక్కడ కంబైన్గా వస్తున్నాయి ఎందుకంటే నేను 2 సెలెక్ట్ చేసి పెట్టాను ఇందులో, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి. ఓకే, అందుకని వస్తున్నాయి. ఇలా స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసుకుంటే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ జాబ్ అలర్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది అడాప్ట్ చేసుకోవచ్చు. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటేటివ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే ఇంగ్లీష్, హిస్టరీ కావాలంటే హిస్టరీ, ఎకనామీ కావాలంటే ఎకనామీ, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది అడ్డా 247 కోసం. నెక్స్ట్ గ్రేడప్. అండ్ గ్రేడప్ నేను ప్రీవియస్గా ఇది యూజ్ చేసేదాన్ని, ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కి యూజ్ చేసేదాన్ని. అండ్ రీసెంట్గానే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్కి చేంజ్ చేశాను. బట్ నేను గ్రేడప్లో అయితే చాలా వరకు మాక్ టెస్ట్ రాస్తాను. ఎందుకంటే గ్రేడప్ మాక్స్ అనేవి మనకి ఎగ్జామ్ లెవెల్ కన్నా ఎక్కువగా ఉంటాయి, కొంచెం హై లెవెల్ ఉంటుంది మనకి గ్రేడప్ మాక్స్. సో దానికి వల్ల మనకి పేపర్ కొంచెం టఫ్గా వచ్చినా మనం అటెంప్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, ఈ లెవెల్ హార్డ్ మనం ప్రిపేర్ అవుతే. సో అందుకని నేను గ్రేడప్లో ప్రిపేర్ అవుతూ ఉంటాను. నేను గ్రేడప్లో తీసుకున్నాను లాస్ట్ 2 months కూడా బ్యాంకింగ్కి మాక్ టెస్ట్ అనేవి. అండ్ మనకి ఫ్రీగా కావాలంటే డైలీ క్విజెస్ ఉంటాయి మనకి
చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, హిందూ వొకాబ్ క్విజ్ 26th అంటే ఈ రోజుది. ఓకే, నెక్స్ట్ పజిల్ ఉంది, అండ్ ఆ పజిల్ కూడా డిస్టెన్స్ అండ్ డైరెక్షన్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, గ్రామర్ రూల్స్, పారాజంబుల్, సర్కిల్ బేస్డ్ అరేంజ్మెంట్, డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈడియం అండ్ ఫ్రేజల్ వెబ్స్, వాట్ నాట్, మొత్తం అన్నీ మనకి క్విజెస్లో ఫ్రీగా వస్తుంటాయి. అది డైలీ వస్తూ ఉంటాయి, డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే, మనం రాయాలే కానీ చాలా చాలా ఉంటాయి. ఓకే, ఇది మనకి గ్రేడప్లో క్విజెస్ అనేవి మనకి ఫ్రీగా. అండ్ మనకి గ్రేడప్లో ఇది ఫుల్ లెంత్ మార్క్స్ కావాలంటే చూడండి, ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ మనకి ఫ్రీగా ఉన్నట్టే. అండ్ కింద మనకి గ్రేడప్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైనా కావాలంటే కూడా మనకి గ్రేడప్లో ఫ్రీగా దొరుకుతాయి. మనకి ఈ ఇయర్దే కాదు, ప్రీవియస్ ఇయర్ది, ఆ ప్రీవియస్ ఇయర్ది, ఒక 2, 3, 4, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి పేపర్స్ అనేవి మనం ఫ్రీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రేడప్ నుంచే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, ఫ్రీగా ఉంటే కింద స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని. ఎయిదర్ ఎస్బీఐ అయినా, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ, క్లర్క్, ప్రిలిమ్స్, ఏదైనా మొత్తం అన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ దేనికి విడివిడిగా ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ వైజ్ టెస్ట్ సిరీస్, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఆఫీసర్. ఓకే, నేను ఐబీపీఎస్ క్లర్క్ ఓపెన్ చేశాను. ఇందులో చూడండి మనకి మెయిన్స్ మాక్ టెస్ట్ 1 ఫ్రీగా ఉంది. ఓకే, అటెంప్ట్, అలాగనే పక్కన ఇంకొకటి ఉంది. అండ్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ కూడా ఉంటాయి. ఎస్బీఐ, పీఓ, ప్రిలిమ్స్ చూడండి అక్కడ అది మనం రిజిస్టర్ అయ్యి ఆ టెస్ట్ మనం అటెంప్ట్ చేస్తే మనకి 2 or 3 డేస్లో అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ అందరిలో మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో మన ర్యాంక్ ఎంత అని మనం అనలైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, ఈరోజు అటెంప్ట్ చేస్తే మనకి 2 or 3 డేస్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఇవి కూడా మనకి ఫ్రీ. ఒక 2 to 3 డేస్కి ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు, మెగా మాక్ అని. ఓకే, సో అవి అటెంప్ట్ చేస్తే మనకి మన ప్రిపరేషన్ ఎలా ఉందని అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనకి ఎగ్జామ్స్ దానికి సంబంధించి. ఓకే, ఇందులో మనకి ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుని ఫ్రీ మార్క్స్ యాక్సెస్ చేయండి. చేసిన తర్వాత మీకు లెవెల్ నచ్చింది అనుకుంటే అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే, ఇది గ్రేడప్లో. అండ్ ఇంకా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే గ్రేడప్ నుంచి కొంచెం హై లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్లో ప్లస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది గ్రేడప్ నుంచి అయితే. సో నేనైతే గ్రేడప్ క్లాసెస్ ఫాలో అవుతాను. అండ్ అలానే గ్రేడప్ మాకే తీసుకున్నాను నేను ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ కోసం. ఓకే, సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్. అండ్ మీకు టెక్స్ట్ బుక్ కోసం ఏం చెప్పాలంటే టెక్స్ట్ బుక్ మనకి మార్క్స్ అనేవి ఎగ్జాక్ట్ ఎగ్జామ్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఇందులో మార్క్స్ అనేవి మనకి అసలు డిఫికల్ట్గా అంటే ఎగ్జామ్లో డిఫికల్ట్గా ఉండవా అని కాదు, ఎగ్జామ్లో మనకి ఎలా ఉంటుంది కొంచెం అలాంటి టైప్ ఆఫ్ ఉంటాయి. కొంచెం ఈజీగా కూడా ఉంటుందని నేను టెక్స్ట్ బుక్ ఫీల్ అవుతాను, ఈజీగా ఉంటుంది అనిపిస్తే నాకు టెక్స్ట్ బుక్లో. బట్ ఎగ్జామ్ లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, చూడండి ఆల్రెడీ ఇందులో ఫ్రీ మార్క్స్ అన్నీ నేను రాసేసాను ఎగ్జామ్స్కి ముందు. బట్ ఇందులో నేను ఎప్పుడూ పర్చేస్ చేయలేదు, సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, బట్ ఫ్రీ మార్క్స్ అనేది యాక్సెస్ చేశాను ఇందులో. ఓకే, ఇవన్నీ అన్లాక్ టెస్ట్ అనేవి మనం అన్నీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీ మార్క్స్ అనేవి మనకి 1 or 2 ఉంటాయి అంతే. అంటే ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ ఉందనుకోండి, క్లర్క్ ప్రిలిమ్స్కి ఒక ఫ్రీ మార్క్ అండ్ అలానే మెయిన్స్కి ఒక ఫ్రీ మార్క్ అలా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎస్బీఐ, పీఓ, ప్రిలిమ్స్ ఫుల్ మాక్ టెస్ట్ ఫ్రీ. స్టార్ట్ టెస్ట్ అంటున్నారు కదా. ఓకే, ఫుల్ టెస్ట్ అనేవి 21 ఉన్నాయి. అన్లాక్ టెస్ట్ అంటే ఇవన్నీ మనం పర్చేస్ చేయాలి రిమైనింగ్. ఓకే, 1 టెస్ట్ అనేది మనకి అక్కడ ఫ్రీగా యాక్సెస్ చేయడానికి ఉంది. ఇది టెక్స్ట్ బుక్కి. ఓకే, నేను ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్లో 2 మార్క్స్ నాకు 3 మార్క్స్ అనేవి ఫ్రీగా వచ్చాయి నాకు ఆల్రెడీ. ఫుల్ మాక్ టెస్టే ఫ్రీగా ఉన్నాయి ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్లో. నేను ఆల్రెడీ అవి రాసేసాను, అందుకే కనిపించట్లేదు. ఎవరైనా ఇప్పుడే టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఫ్రీ మాక్ టెస్ట్ అనే యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో నేను చూడండి ఆల్రెడీ ఇక్కడ 2 అటెంప్ట్ చేసినట్టు కనిపిస్తుంది కదా నేను. సో అవి నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ స్మార్ట్ కిడా. ఇదైతే నాకు టెస్ట్ సిరీస్ కోసం తెలియదు కానీ బట్ ఇదైతే నేను ప్రాక్టీస్ కోసం చాలా చాలా రికమెండ్ చేస్తాను. ఎవరికైనా ప్రాక్టీస్ కావాలి ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ అంటే మాత్రం ఇందులో మనకి ప్రాక్టీస్ చేయాలే కానీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఆల్ క్విజెస్ ఓపెన్ చేశానా, లేటెస్ట్ క్విజెస్ అంటే ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఇవన్నీ. ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయో.
నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఓపెన్ చేశాను. అందులో వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా క్విజ్ అని ఓకే చేశాను నేను మెన్సురేషన్ నుంచి. సో దానికి సంబంధించి చూడండి ఎన్ని ఉన్నాయో క్విజెస్. 8 క్విజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఆ టాపిక్, ఓన్లీ ఆ టాపిక్కి సంబంధించి. ఓకే, అలా క్వాంట్లో ఏది కావాలంటే అది. అలానే రీజనింగ్ యాప్టిట్యూడ్ ఓపెన్ చేశాను. అందులో నేను సీటింగ్ అరేంజ్మెంట్స్ ఓకే చేశాను. చూడండి అందులో సీటింగ్ అరేంజ్మెంట్ సెట్ నెంబర్ 157 అంటే మనకి 157 టెస్ట్ అనేవి మనం ఇక్కడ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు రీజనింగ్ నుంచి. అలానే ప్రతి ఒక్క టాపిక్కి కోడింగ్ డీకోడింగ్ కానీ బ్లడ్ రిలేషన్కి కానీ మనం ఏదైనా ఒకసారి విన్న తర్వాత ఇలా ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం అందులో చాలా స్ట్రాంగ్ అవుతాం. ఓకే, అలానే సిలోలిజమ్స్ కానీ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఆగస్ట్, జూలై, చూడండి ఆగస్ట్ మంత్కి సంబంధించి 25 క్విజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇవి కనుక మనం చేస్తే మనకి కరెంట్ అఫైర్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా కొంచెం, చాలా నియరర్ ఆప్షన్స్ ఇస్తారు ఎగ్జామ్లో. సో దానివల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదంటే ఇవంతా మనం ప్రాక్టీస్ చేయాలి క్లియర్గా. ఓకే, నాలెడ్జ్ బ్యాంక్, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది కదా మనకి పీఓలో, సో వాటి కోసం. సో ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్. ఇదైతే మాత్రం ప్రాక్టీస్కి నేను చాలా చాలా రికమెండ్ చేస్తాను స్మార్ట్ కీడా అనేది. బట్ ఇందులో టెస్ట్ సిరీస్ కోసం నాకు తెలియదు ఎలా ఉంటుందో, బట్ ప్రాక్టీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. గ్రేడప్, ఆలివ్ బోర్డ్, ప్రాక్టీస్ మార్క్, అడ్డా 247, స్మార్ట్ కీడా, టెక్స్ట్ బుక్, వీటి కోసం నాకు తెలిసింది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఫౌండ్ దిస్ వీడియో